ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా ప్రభుత్వం నడుస్తున్న క్రమంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉంటుంది. అది ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఆ పని చేయడం జరుగుతూ ఉంది. సో ఆ రకంగా కొన్ని అంశాల విషయానికి వచ్చినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు మాట్లాడటానికో ఇంకో రకంగా సమాచారము సేకరించడంలో పోలీసు వ్యవస్థ అక్కడ ఇక్కడ తప్పకుండా ట్యాపింగ్ చేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. తర్వాత జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా గవర్నమెంట్ నడిపించడంలో భాగమే. గవర్నమెంట్ కు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావాలని ఇంటెలిజెన్స్ వాళ్ళని అడిగినప్పుడు ఈ సమాచారం సేకరించడంలో వాళ్ళకున్న మెకానిజం ఏంటంటే ఫోన్ టాపింగ్, ఇంకా అనేక రకాల సీక్రెట్ ఏజెంట్ల ద్వారా కానీ ఇంకా రకరకాలుగా సమాచారం సేకరించడం జరుగుతుంది. సో అనేక మంది ఎమ్మెల్యేల, ఇప్పుడు ఎంపీలది, ఇప్పుడు ఉన్న కేబినెట్ మంత్రులది, తర్వాత ఎమ్మెల్యేలది కూడా రేవంత్ రెడ్డి గారు ట్యాప్ చేస్తున్నారు అనేది అది కూడా ఒక వార్త కూడా రావడం జరిగింది. అంటే అర్థం ఏంటి, వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, మరి అప్పుడే మంత్రుల మీద అభద్రతా భావం కావచ్చు, లేకపోతే వాళ్ళు గూడు పుటాన్ని చేస్తున్నారని కావచ్చు, లేకపోతే ఎక్కడ ముఖ్యమంత్రి సీటుకే ఎసరు పెడతారని కావచ్చు, రకరకాల ఊహాగానాలు మన పేపర్లలో చూస్తున్నాం కదా, అన్ని పేపర్లలో కూడా వస్తున్నది కదా. అదే ఏమో నిజంగానే జరుగుతుందా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా సీక్రెట్ ఏజెంట్ ద్వారా కానీ ఫోన్ టాపింగ్ ద్వారా కానీ ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అంతకుముందు మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు 25 మంది ఎమ్మెల్యేలు తీసుకొని విదేశీ యాత్ర కూడా పోవడం జరిగింది. అనేక మంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర, మరి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు పెళ్లిళ్ళ కాడికి పోయిన కాడ, పెళ్లి పేరంటాలకు పోయిన దగ్గర 1,00,000 రూపాయలు పడిద్దామంటే కూడా లేదని చెప్పేసి అనేక రకాలుగా సీఎం గారి మీద వ్యతిరేకత మాట్లాడుతుంటే, ఏంటి వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, దాని మీద కూడా ఫోన్ టాపింగ్ జరిగిందని ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఇదంతా కూడా మరి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చేస్తే ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది? అసలు కేసులు అనేది పెట్టిల్లా ఎక్కడ ఎవరి మీద? కక్ష సాధింపు కానీ ఎప్పుడు ఇలాంటిది రాలేదు కదా రాజయ్య గారు. మీరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, చాలా అప్పుడు గవర్నమెంట్లో యాక్టివ్గా ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారు, అక్కడ ఉన్నారు. అంతకుముందు ఎప్పటి నుంచో ఈ ప్రభుత్వాలు ఇవన్నీ ఉన్నాయి, ఎప్పుడు కూడా ఈ స్థాయిలో రాలేదు కదా. టెలిఫోన్ ట్యాపింగ్ అని, ఆధారాలు, అరెస్టులు, పోలీసు అధికారులను అరెస్ట్ చేయడాలు, దర్యాప్తులు ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు కదా మన దగ్గర. అప్పుడేమో ఆంధ్ర పెత్తందారుల ఆధిపత్యంలో ముఖ్యమంత్రులంతా కూడా రాయలసీమకు సంబంధించిన, ఆంధ్రకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఉండడం వల్ల అప్పుడు ఈ తెలంగాణలో ఉన్న మధ్యలో జరగల. కానీ ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అది. తెలంగాణ అస్తిత్వం కోసం, ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం 14 సంవత్సరాలు కష్టపడి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా అభివృద్ధి చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకుపోవడం జరిగింది. అభివృద్ధి సంక్షేమం మీదనే అక్కడ మరి ఏమంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్ఫార్చునేట్లీ కాదు, ఇందులో ఐరనీ ఏంటంటే రాజయ్య గారు, అఫ్ కోర్స్ యూఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ కూడా మీరు, డాక్టర్ రాజయ్య గారు. ఐరనీ అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, సరే ఆంధ్ర పెత్తందారులు వాళ్ళు ఏం చేశారు ఏంటి అనే దానికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం, రైట్, బాగుంది. కానీ తెలంగాణ సాధించుకొని ఉద్యమం చేసి సాధించుకున్న ఈ ఉద్యమ తెలంగాణలో ఈ రకంగా ఉద్యమకారులపైన, ఉద్యమకారుల కుటుంబాలపైన, ఉద్యమ నాయకులపైన టెలిఫోన్ ట్యాప్ చేశారనే అలిగేషన్స్ అఫ్కోర్స్ ఇంకా ప్రూవ్ కావాల్సి ఉంది. కానీ చాలా అరెస్టులు జరుగుతున్నాయి ఇప్పటికే. కొంతమంది ఆఫ్ ది రికార్డ్ అంగీకరిస్తున్నారు ఎస్ జరిగిందని, కొంతమంది ఓపెన్గానే మాట్లాడుతున్నారు జరిగిందని. సో ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో జరిగింది అనే ఆరోపణలు రావడం కొంచెం బాధపడాల్సిన విషయం, సిగ్గుపడాల్సిన విషయం కాదా? 100% వెంకటకృష్ణ గారు, నేను ఏమంటున్నానంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము నడిపిస్తున్న క్రమంలో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే తెలంగాణ మళ్ళీ ఆంధ్ర ద్రోహుల చేతులకు వెళ్ళొద్దు అనే ఉద్దేశంలో, ఆంధ్ర చేతులకు మళ్ళీ పోకుండా ఉండడం కోసం అనేక రకాలుగా ప్రభుత్వాన్ని గట్టిగా ఉండడం కోసం కావచ్చు, అదేవిధంగా ఇతర శత్రువుల చేతిలో పడకుండా ఉండడం కోసము తప్పకుండా
ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. 10 Okay. సంవత్సరాల కాలంలో ఎవరి మీద అక్రమ కేసులు పెట్టలేదు అప్పుడు. కాకపోతే మీరు అన్నట్టు కొందరు ఉద్యమకారులకు అనుకున్న స్థాయిలో వారికి అవకాశాలు రాకపోవచ్చు. అనేక మందికి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని కొందరు ఉన్నారు. సో అట్లా నేను అందరికీ అవకాశం ఇచ్చినట్టు చెప్పట్లేదు. ఉద్యమకారులు అందరూ కూడా అది ఓకేలేండి, అవకాశాలు అందరికీ రాకపోవచ్చులే కానీ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకుల మీద గాని కార్యకర్తల మీద గాని ఎక్కడ కక్ష సాధింపు చర్యలు గాని ఎలాంటి కూడా ఆ 10 సంవత్సరాలలో జరగలేదు. ఎక్కడ కూడా వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేసుకోవడానికి కూడా అవకాశం రాకుండా అడగకుండా అన్ని చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఓకే, ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో చివరిగా ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక రకాల ఆటుపోట్ల మధ్యలో అనిశ్చితిగా రేవంత్ రెడ్డి గారి పదవి ఎప్పుడు ఏమైతుందో పదవి గడవని 10 రకాలుగా అనుకోవడం కాకుండా ఒక పక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఇంకో పక్క జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకో దగ్గర నుంచి ఎమ్మెల్యే కావచ్చు, 3-4 మంత్రులు కావచ్చు, ఎప్పుడు గొంతుకట్టు గుట్టలక్క ఉన్న పరిస్థితి ఉన్నది. మేము ఎప్పుడు సీఎం అవుతామనే ఆలోచనతో ఉన్నట్టు కూడా కనబడతా ఉన్నది. అక్కడక్కడ పేపర్లు కూడా ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ లేదా రేవంత్ రెడ్డి స్థిరంగా అట్లే ఉండాలంటే ఆయన ఎవరిని నమ్ముకుంటాడు? ఇంటెలిజెన్స్ వ్యవస్థనే నమ్ముకుంటాడు. అది ఓన్ టాపింగ్ ఇంటెలిజెంట్ గూఢాచార వ్యవస్థలో ఏమైనా వ్యక్తులు పోతారా, లేకపోతే మారు వేషాలలో పోతారా, ఇన్ఫర్మేషన్ ఎట్లా చేస్తారా అనేది వారి చేతిలో ఉంటది. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే జిమిక్ చేస్తున్నాడు కదా, ఏ ఫోన్ ట్యాపింగ్ అప్పుడు చేసి అది కొన్ని విషయాల్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ట్రేస్ చేయడానికి, వాళ్ళ మూవ్మెంట్స్ ని చేయడానికి ఈ ట్యాపింగ్ అనేది వాడతారు.